తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఒకవైపు ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు విరుచుకుపడుతుండడమే కాకుండా ఏపీ ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సరిగ్గా అంతకంటే ముందు రోజే కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి సొంత ప్రభుత్వంపైనే చేసిన సీక్రెట్ వ్యాఖ్యలు లీక్డ్ వీడియో కాంగ్రెస్ బాసులకు నిద్ర లేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ పుంజుకుంటోంది, కాంగ్రెస్ మేల్కోకపోతే కష్టమే అంటూ ఆమె చేసిన హెచ్చరిక ఇప్పుడు సొంత పార్టీని డిఫెన్స్ లో పడేసింది. విపక్షాల విమర్శలు ఒక ఎత్తు అయితే సొంత పార్టీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు రేవంత్ సర్కార్ కు నిజంగానే హెచ్చరిక లాంటివా, లేదా తెలంగాణలో రాబోయే పొలిటికల్ పిక్చర్ అసలు ఎలా ఉండబోతోంది? దీనిపై మరింత సమాచారం అందించడానికి రాజకీయ విశ్లేషకులు రాహుల్ మనతో ఉన్నారు. రాహుల్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు మెగా టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. అయితే సార్, కేటీఆర్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రభుత్వాలని ఆ ప్రభుత్వంలో లేని పార్టీలు విమర్శించడం అనేది సాధారణమైన విషయము. ఇంకో విధంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ మధ్య కాలంలో మనం కొన్ని పరిణామాలు చూసుకుంటే వాళ్ళ అంతర్గత కలహాలు ఏవైతున్నాయో అది బట్టబయలు అవ్వటము కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద వీక్ పాయింట్ గా అవుతుంది. రేణుకా చౌదరి గారి లీకేజ్ ఒకటే కాకుండా మనం కొండా సురేఖ గారిది చూడొచ్చు, కడియం శ్రీహరి గారిది చూడొచ్చు, ఇటువైపు చామల కిరణ్ కుమార్ రెడ్డిది చూడొచ్చు, మందుల సమయంది చూడొచ్చు. కాబట్టి వాళ్ళ అంతర్గత కలహాలు ఎంతవరకు ఉన్నా కూడా అది అంతరంగంగా ఉంటే ఇతర పార్టీలకి మాట్లాడే స్కోప్ దొరకదు. కాకపోతే ఈ లీకుల వల్ల ఏమవుతుంది, సొంత పార్టీలోనే వీళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయనే ఒక ప్రచారము ఇంకా బలోపేతం అవుతుంది. ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్ పుంజుకుంటోందని రేణుకా చౌదరి గారు ఏవైతే కామెంట్స్ చేశారో కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసింది అని చెప్పొచ్చా? ఇప్పుడు మీరే చూడండి, పార్టీలో ఏ రేంజ్ లో కలహాలు ఉన్నాయంటే, మొన్నే రేవంత్ రెడ్డి గారు 117 సీట్లు మేము గెలుస్తామని చెప్పి ఆయన ఒకవైపు ప్రచారం చేసుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని రేణుకా చౌదరి గారు ఇంకో వైపు ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళ అంతర్గత కలహాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, దీని వల్ల రాబోయే రోజులలో చట్టసభలలో ఎన్నికలలో ఇది వాళ్ళకి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ప్రజల్లో ఒక తీవ్రమైన స్పష్టత ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే ఐకమత్యం లేనప్పుడు వీళ్ళని ఎన్నుకొని మేమేం చేయగలుగుతాము? వీళ్ళే కొట్లాడుకుంటున్నప్పుడు, వీళ్ళకి విభేదాలు ఉన్నప్పుడు వీళ్ళు మా గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? వీళ్ళ గురించి వీళ్ళకే ఆలోచించుకొని కొట్లాడుకునే టైమే లేనప్పుడు ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఆలోచిస్తారు అనేది ఏ సామాన్య ప్రజలకైనా అర్థమవుతుంది విషయం. అయితే అయితే తాము 117 సీట్లు గెలుస్తామని రేవంత్ అన్నారు కదా, అసలు ఇది సాధ్యం అవుతుంది అంటారా? చూడండి, ఒకటైతే వాస్తవం అండి, మన భారతదేశం ప్రజాస్వామ్య దేశము. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యున్సీ ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎవరిని అధికారంలోకి తేవాలి, ఎవరిని అధికారం నుంచి దించాలనేది నిర్ణయించే డిసిజన్ మేకర్స్ ప్రజలండి. ప్రజలు రాజకీయం చేయాలి, ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పనిచేయాలి. వాళ్ళు పనిచేసే దాని ప్రక్రియని చూసి వాళ్ళకి మార్కులు వేసి మళ్ళీ వాళ్ళని ఉంచాలా దించాలా అని నిర్ణయం తీసుకునేది ప్రజలండి. ఈ రోజు నేను ఒక పార్టీకి చెందిన వ్యక్తిని అనుకోండి, నేను నా పార్టీయే గెలుస్తుందని చెప్తా, మరొక పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళ పార్టీయే గెలుస్తుందని చెప్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డిసిజన్ మేకర్ ప్రజలు. ఇంకొకటి ఏంటంటే, ఇది మిడ్ రూలింగ్ అండి. ఇంకా 2.5 సంవత్సరాలు ఎలక్షన్ కి టైం ఉంది. కాకపోతే ఇప్పుడు రూల్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాంటి తప్పులు జరగకుండా వీలైనంత త్వరలో ఈ అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళు ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, అది ప్రజలకు అందే విధంగా వాళ్ళు కనుక కృషి చేస్తే వాళ్ళకి ఏమైనా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది.
ఇలాగే కొనసాగితే కనుక కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గడ్డు కాలం రాబోయే రోజుల్లో ఎదురయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దాంతో పాటు ఎల్నినో కూడా ఉంది కాబట్టి అది కూడా ఇంకొక మైనస్ పాయింట్ ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఓకే, అలాగే కాంగ్రెస్ అసంతృప్తులపై బీజేపీ ఫోకస్ చేసిందా లేకపోతే తెలంగాణలో బలపడడానికి అడుగులు వేస్తుందా? ఒకటి బీజేపీ గ్రాఫ్ కనుక మనం చూసుకుంటే అండి, మనం ఒక స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ కనుక చేసుకుంటే మనకి 2023 ఎలక్షన్లో 64 సీట్లు కాంగ్రెస్ కి వచ్చింది, 39.4% ఓట్ షేర్ తోని. మన బీఆర్ఎస్ కి వచ్చేసి 39 సీట్స్ వచ్చినాయి, 37.3 ఓట్ పర్సెంటేజ్ తోని. అలాగే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 13.9 ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ తోని. కానీ ఒక సంవత్సరం లోపల మనం గమనిస్తే 13% ఉన్న బీజేపీ ఒకేసారిగా 35% పెరిగి కాంగ్రెస్ తో ధీటుగా 8 సీట్లు తెచ్చుకోవడం జరిగింది, లోక్సభ సీట్లు. కాకపోతే మళ్ళీ మున్సిపాలిటీలో ఏం జరిగింది, ఆ 35% కాస్త 16%కి దిగజారటం జరిగింది. ఇక్కడ బీజేపీలో ఉన్న లోపం ఏంటంటే వాళ్ళ స్ట్రాటజికల్ అలియన్స్ కానీ, వాళ్ళ బూత్ లెవెల్ క్యాప్చరింగ్, గ్రౌండ్ లెవెల్ క్యాప్చరింగ్ ఇంపాక్టబుల్ గా, స్ట్రాటజికల్ గా, వ్యూహాత్మ పరంగా కనుక ముందుకెళ్తే అదే విధంగా బీజేపీ కనుక ఇతర పార్టీల లోపాలని కనుక వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో ఫ్రూట్ఫుల్ అవుట్కమ్స్ ఉంటాయండి. అయితే 2027లో కేటీఆర్ గారు పాదయాత్ర ప్రకటించారు, అలాగే కేసీఆర్ రాకపై కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ లోపే కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చేయగలదు అంటారా? డ్యామేజ్ కంట్రోల్ అనేది ఇప్పుడు నేను చెప్పిన వివిధ విషయాల్ని కనుక కాంగ్రెస్ ప్రభుత్వము పరిగణలోకి తీసుకుంటే దాన్ని కొంత మేరకు, అంటే ఏ ప్రభుత్వం పైన అసంతృప్తి అనేది కామన్ అండి, ఉంటది. ఎందుకంటే వారు ఇచ్చే హామీలో ఒకటి అవుతే అమలు ఇంకో విధంగా వాళ్ళు చేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా అది డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇప్పటికీ సమయం ఉంది. సంపూర్ణంగా వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళు అమలు చేయటం కానీ, అంతర్గత విభేదాన్ని తగ్గించడం కానీ. ఒకటేంటంటే పాదయాత్ర అనేది మన భారతదేశంలో చాలా సక్సెస్ఫుల్ గా అవుట్పుట్స్ ఇచ్చిందండి ఆ సంబంధించిన పార్టీలకు. ఎందుకంటే పాదయాత్ర ద్వారా మనము ప్రజల నాడి, పీపుల్స్ పల్స్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు దేనిపైన అసంతృప్తిగా ఉన్నారు, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయవచ్చు అని చెప్పి ఒకవేళ కేటీఆర్ గారు కనుక పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో వారు ప్రజలలో మమేకమై వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ ఏంటి, వాళ్ళ అసంతృప్తి ఏంటి అనేది నోట్ చేసుకొని దానికో క్వాలిటేటివ్ మేనిఫెస్టో తయారు చేసుకొని ముందుకెళ్తే మంచి అవకాశాలు ఉన్నాయండి. ఓకే అండి, అయితే అలాగే ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులను చూస్తుంటే రాబోయేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే అన్న కేటీఆర్ ధీమా కేవలం మైండ్ గేమా లేకపోతే క్షేత్రస్థానంలో నిజంగానే మార్పు మొదలైందా? దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 2.5 సంవత్సరాల ముందు ఏ ప్రభుత్వం మనకు ముందు రాబోయే 2.5 ఏళ్ల తర్వాత వస్తుందని చెప్పి రేపటి దినానికే మనకు రూపం లేనప్పుడు 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ముందుగా చెప్పలేమండి. కాకపోతే ఏ పార్టీ వ్యూహాలు మనకు ఉంటాయి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో కూడా స్పష్టమైన లోపాలు మనకు ఉన్నాయి. ఏంటంటే కుటుంబ ఫ్యామిలీ సెంట్రిక్ పాలిటిక్స్, కుటుంబ రాజకీయాన్ని కొంచెం పక్కన పెట్టి సెకండ్ లేయర్ ఆఫ్ లీడర్స్, రెండో తరమైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, లాంగ్ రన్ లో లాంగ్ స్టాండింగ్ లో పార్టీని నమ్ముకున్న వారు ఉన్నారో వాళ్ళకి అవకాశాలు, మెరుగైన అవకాశాలు ఇస్తూ, ఇంకోటి గతంలో బీఆర్ఎస్ చేసిన చాలా పెద్ద తప్పేముందంటే మేము ఇచ్చిన వాళ్ళకే సీట్ ఇస్తామని చెప్పి ఆ సీట్లు చాలా పెద్ద డిజాస్టర్ అయింది వాళ్ళకి సార్ ఎలక్షన్ లో. కాకుండా వాళ్ళ పార్టీ ఒక ఇంటర్నల్ సర్వే చేసుకొని గెలుపు గుర్రాలకే సీట్ ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎడ్జ్ ఉంటుందండి ఈసారి. అయితే అండి, అలాగే ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అలాగే బీజేపీ మధ్య అసలు ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉండబోతున్నాయి అంటారు? అలాగే రేవంత్ రెడ్డిని ఒంటరిని చేసేందుకు ప్రతిపక్షాలు ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయా? దీని గురించి మీరేమంటారు? ఒకటే అండి, ఎలియన్సెస్ నేను చెప్తానండి. ఎలియన్సెస్ అనేది
అప్పటి పోస్ట్ పోల్ రిజల్ట్ బట్టి అప్పుడు ఎలియన్సెస్ గురించి మాట్లాడతారండి. ముందుగా ఎలియన్సెస్ గురించి ప్రస్తుతానికి మాట్లాడే అవకాశం మన తెలంగాణలో లేదు. ఎందుకంటే బీజేపీ కూడా ఎవరు అవునన్నా కాదన్నా ర్యాపిడ్ గా గ్రోత్ అవుతుంది కాబట్టి అది బూత్ లెవెల్ ఏదైతే వాళ్ళ సెంట్రలైజేషన్ కానీ వాళ్ళ స్ట్రాటజికల్ ఎలియన్సెస్ కానీ కొంచెం మార్చుకుంటే ఈసారి త్రిముఖ పోరే అవుతుంది అండి. త్రిముఖ పోర్ తర్వాత మెజారిటీ తగ్గటం, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెజారిటీ తగ్గినప్పుడు ఖచ్చితంగా పొత్తుల గురించి వీళ్ళు ఆలోచిస్తారని చెప్పి నా అభిప్రాయం ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ గా. థ్యాంక్ యూ అండి రాహుల్ గారు, చక్కటి విశ్లేషణ అందించారు.